బెల్లంతో చేసినటువంటి గణపతి. ఇది ఒక చిన్న సూచన. ఒక భక్తుడు నాకు పంపినటువంటి ఒక సూచన. అయ్యా, వీళ్ళు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాంతో తయారు చేస్తున్నారు ఆ గణపతి విగ్రహాలన్నీ. ఆ విగ్రహాలు తీసుకెళ్ళి హైదరాబాద్లో అయితే హుస్సేన్ సాగర్లోను, విజయవాడలో అయితే కృష్ణానదిలోను వాటిని నిమజ్జనం చేస్తున్నారు. అలా నిమజ్జనం చేస్తే ఆ నదిలోనూ ఆ కాలువలోనూ ఉన్నటువంటి నీళ్ళన్నీ పాడైపోతూ ఉన్నాయి, పర్యావరణం దెబ్బతింటూ ఉన్నది. కాబట్టి అలా కాకుండా మట్టి విగ్రహాలు తయారు చేయమని చెప్పారు. కానీ మట్టితో తయారు చేసిన వినాయకుడిని కొంతవరకే పెట్టుకుంటున్నారు కాబట్టి పెద్దగా వాడటం లేదు. మరి దీనికి ప్రత్యామ్నాయం చూసి బెల్లంతో వినాయకుడి యొక్క విగ్రహం తయారు చేసి పెట్టుకోవచ్చు కదా. ఇది ఆ భక్తుడి యొక్క సూచన. బెల్లంతో వినాయకుడి విగ్రహం ఎలా తయారు చేస్తారు అని అంటే, అది అచ్చు పోసుకోవచ్చును. మామూలుగా బెల్లం అచ్చులు ఎలా అయితే తీస్తున్నారో అలాగే వినాయకుడి బొమ్మతో ఆ బెల్లాన్ని మనం విగ్రహంగా తీసుకోవచ్చు. అలా కనుక తీసుకొని చేసినట్లయితే నిమజ్జనానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ బెల్లం నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది. ఆ కరిగిపోయినటువంటి ఆ బెల్లపు నీళ్ళని పానకం అవుతుంది కదా, అది దాన్ని అందరూ కూడా ఆస్వాదించడానికి వీలవుతుంది. ఆ తీర్థం కింద అందరూ పుచ్చుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు కదా. ఈ రకంగా చేయండి అని సూచన బాగానే ఉంది. మీరు ఎవరైనా పాటించగలిగితే పాటించండి. ఆ తర్వాత ఇంకో విషయం కూడా ఏమంటే, ఆవు పేడతో చేసినటువంటి వినాయకుడి విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి. నేను చూశాను. వాళ్ళు ఫ్రీగా కూడా పంచిపెడుతున్నారు. ఆవు పేడతో వినాయకుడి విగ్రహం చేసి ఫ్రీగా పంచిపెడుతున్నారు. అవైనా వాడుకోవచ్చు. కాబట్టి పర్యావరణం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయం ఏదైనా మీరు ఆలోచించండి.